మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు కలిసి చదువుకుందాం అండి. 1 కొరింథీ 6:17 నుండి 20 వరకు కలిసి చదువుకుందాం. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇంకో మాట చదువుకుందాం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 24వ వచనం అదన కలిసి చదువుకుందాం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ప్రేమగలిగిన మా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము నాయన. మా గమనం తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ తండ్రి, ఆరాధన కొరకు మాకు సహాయపడండి. మీ వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని ఆరాధకులుగా చేయండి. నిలబడుతున్న నన్ను కూడా మీరు కనికరించండి. మీ సిలువు చాటును మరుగుపరచండి. మీరు ఆత్మ గనక మిమ్మల్ని ఆరాధించే మేము ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనవారా, మన దేవుడు ఏదో ఒక రూపమును పోలినవాడు కాదు. ఒక విగ్రహాన్ని మనం ముందుంచుకొని ఆరాధించే పరిస్థితి ఇది కాదు. లేదా యేసుక్రీస్తు ప్రభువారిని మనం మనసులో రూపించుకొని ఆయనను ఆరాధించడం అనేది అసలు పద్ధతే కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనం ఆరాధించవలసిన పద్ధతి ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. చాలాసార్లు మనం సత్యము లేని వారంగా ఉంటాం, అసత్యంగా ఉంటాం. మన మాటలు, మన చూపులు అన్నీ కూడా యథార్థంగా ఉండవు. ఏదో ఒకటి మనసులో ఉంచుకొని పైకి ఇంకోటిగా మాట్లాడేవాళ్ళం. ప్రియమైన ఇదంతా కూడా ఒకప్పుడు సాతాను యొక్క బానిసత్వం కింద మనం ఉంటున్నాం కనుక మన స్వభావం ఆ విధంగా మారిపోయింది. మరి మాట్లాడినా కూడా యథార్థంగా ఉండదు, ఆరాధించినా యథార్థంగా ఉండదు, ప్రార్థించినా కూడా యథార్థంగా ఉండదు. అయితే ప్రభువు కోరుకునేది ఏంటంటే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి అని ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం యథార్థంగా ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఉందండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? గమనిస్తున్నారండి. మనము ఈ దేహంలో జీవించినంత కాలము ఈ దేహం ఒకప్పుడు సాతానుకు దాసత్వంలో ఉంది. సాతాను యొక్క దాసత్వంలో మన దేహం మరి మునిగిపోయింది. సాతాను అధికారం కింద ఉంటున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారా ఆ బానిసత్వం నుంచి విడిపించబడ్డాము, దేవునికి దాసులమైనాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఎట్లా ఉందండి? ఇప్పుడు మనకున్న ఈ దేహము దేవుని వలన దయచేయబడింది. ఎందుకంటే ఇదివరకు పాత స్వభావం మార్చేశారు. ఆ హృదయం మార్చేసిన తర్వాత, నూతన హృదయంగా ప్రభు మార్చిన తర్వాత ఈ హృదయము, ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. దేవునికి ఆలయం ఎట్లా ఉండాలండి? పరిశుద్ధతతో
ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆయన సన్నిధిలో మనం గడిపే వారంగా ఉండాలి. మన హృదయంలో ఇంకొకరు చోటు ఉండటానికి వీల్లేదు. మన హృదయంలో సాతాను తలంపులు కానీ, ఈ లోక పరిస్థితులు కానీ, ఈ లోక ఆకర్షణలు కానీ మరి ఎటువంటి ఆకర్షణ లేకుండా మనం ప్రభు సన్నిధిలో గడిపే వారం ఉన్నప్పుడు మన దేహము పవిత్రంగా ఉంటుంది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మన దేహంలో ఏముందండి? పరిశుద్ధాత్మ ఉంచాడు దేవుడు. పరిశుద్ధాత్మ ఉంచాడు. ఒకప్పుడు ఎవరు ఆత్మ ఉండేది? ఈ దేహంలో మన దేహంలో మరి సాతాను యొక్క ఆత్మ మనలో ఉండేది. సాతానే ఆత్మ. మరి వాడు మనలో నివసించేవాడుగా ఉండి మన దేహంలో వాడు నివాసం చేసినట్టు ఉన్నాడు. అయితే మనం గమనించాల్సింది, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్త ప్రోక్ష కింద మనం వచ్చినామో, ఎప్పుడైతే ప్రభు బిడ్డలంగా మార్చబడ్డామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం మోకరిస్తున్నామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మోకరించుంటున్నామో, మరి ప్రభు బిడ్డలుగా మనం తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండేవారంగా ఉండాలి. మన దేహంలో పరిశుద్ధాత్మ ఉన్నది, అది మనం మర్చిపోతున్నాము. పరిశుద్ధాత్మ చెప్పినట్టు మనం నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ మరి నడిపించినట్టుగా మనం నడిచే వారంగా ఉండాలి. టేబుల్ కదుపుతున్నారు, కదపొద్దు. పరిశుద్ధాత్మక ఆలయమై ఉంటుండగా, ఆ ఆలయములో మనం ఉంటుండగా మనం ఆత్మ సంబంధంగా నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఇంకో మాట అంటున్నాడండి, మనం ఒకప్పుడు చూస్తే మన పరిస్థితి ఎట్లా ఉంది? మనము పరిశుద్ధాత్మ దేవునికి దూరంగా నివసించాం. మరి యేసు ప్రభు వారికి స్థానం లేకుండా జీవించాం. మనం ఈ లోకంలో మునిగిపోయినటువంటి వారంగా లోక సంబంధమైన క్రియలు చేస్తూ మరి దేవుని విషయంలో చచ్చిన వారంగా ఉంటున్నాం. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామండి. ఎఫెసీ 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన పరిస్థితి ఎట్లా ఉందండి? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంగా మనం ఉంటున్నాం. అనగా మన పరిస్థితి ఒక మృతతుల్యుడైనటువంటి మనిషికి ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం ఉంటున్నాం. అటువంటి మరి చచ్చిన పరిస్థితిలో ప్రభువును మనం ఏ పరిస్థితిలో కూడా ఆరాధించలేం. చచ్చిన వాడితో మనం మాట్లాడితే పలుకుతాడా? ఏమండి అని పిలిస్తే పలుకుతాడండి? మరి ఎంత ప్రేమతో మనం కౌగిలించుకున్నా కూడా ఆ శవం మాట్లాడదు. అలాగే మనం కూడా ఒకప్పుడు సాతానుకు బానిసలమై ఉంటున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి పలకమంటే మనం పలికే పరిస్థితిలో లేము. మన పరిస్థితి చచ్చిన పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా మరణపు వాసన మన పైన కుమ్మరించబడింది. మరణపు వాసన, చచ్చిన వాళ్ళ దగ్గర ఏ వాసన ఉంటుందో తెలుసు కదా మీకు. అటువంటి మరణపు వాసనలో మనం ఉంటూ ప్రభువుకు దూరస్తులు ఉంటున్నాం. 2వ వచనం కూడా చూద్దామండి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ ప్రపంచంలో అందరూ ఏ విధంగా ఉన్నారో పాపము తింటూ, పాపాన్ని తాగుతూ, పాపంలో కలిసిపోతూ, పాప భూయిష్ఠులుగా ఉంటున్నప్పుడు మనకు మరి దేవునితో సంబంధం తెగిపోయింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగానే మనం జీవించాలి. ఇంకా ఏం చేస్తున్నాం? వారితో కలిసి మనం అందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు కడమ వారిలో స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటున్నాం. మన పరిస్థితి ఎట్లుందండి? దైవోగ్రతకు పాత్రలమై, అంటే దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలమై ఉంటున్నాం. అది మన పరిస్థితి. దేవుని ఉగ్రతకు పాత్రుడైనవాడు ఎట్లుంటాడు? దేవుని ఉగ్రతకు పాత్రుడైనట్టుంటాడండి. ఏదో ఒక సమయంలో దేవుడు తన ఉగ్రతను కుమ్మరించి మన పైన మరి ఆయన కోపం తీర్చుకునేవాడు ఉంటున్నాడు కనుక ఆయన విషయంలో మరి మనం దైవోగ్రతకు పాత్రగా ఉన్నప్పుడు శిక్షకు పాత్రలు వింటున్నాం. ఇంకో మన పరిస్థితి చూద్దామండి.
యోబు అనే గొప్ప దైవభక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరణిత్యముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. గమనించండి, మరి ఆయన దృష్టిలో మనం ఎట్లున్నామంటే పురుగు వంటి వారంగా ఉన్నాం, అంతే కదండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతి లేనటువంటి వాడు. నీతి లేనటువంటి వారం, మరి అపరిశుద్ధులుగా పుట్టినటువంటి వారు. దేవుడైతే నీతిమంతుడుగా ఉన్నాడు, మరి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉంటేనే ఆయన సన్నిధిలో మనం నిలబడగలం. లేకపోతే ఆయన ఉగ్రతకు పాత్రలయ్యే వారం ఉంటాం. 6వ వచనం చూడండి. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. పురుగు వంటి మనం పురుగు అంటే మరి ఒక్కోసారి దోమ కుట్టినప్పుడు ఏం చేస్తాము? చేతితో కొట్టి చంపేస్తాం, వెంటనే చచ్చిపోతుంది. మనం కూడా దేవుని ఉగ్రతకు పాత్రగా ఉన్నటువంటి మనము ఒక పురుగును చంపినట్టు దేవుడు మనల్ని చంపగలడు. ఎప్పుడో చావాల్సినటువంటి వారం, ఆయన చేతిలో ఎప్పుడో మరణించవలసిన వారం. ఆయన మహా కనికరము చేత మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఈనాటి వరకు సజీవులుగా ఉన్నాం. గత సంవత్సరం అంతా కాపాడాడు. ఈ సంవత్సరం కూడా సజీవుల లిస్టులో మన నుంచి, మరి సజీవులుగా మన నుంచి ఆయన ఆరాధించే ప్రజల్లో మనం ఉంచినాడు. ఇది కేవలము ఆయన ఒక కృప అని మనం ఎరగాలి. ఇంకా మన పరిస్థితిలో చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. రోమా 5:19 మన పరిస్థితి ఎట్లుందో చూద్దాం. రోమా 5:19. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడు. ప్రియమైనరా, మనమంతా కూడా ఒకప్పుడు ఆదాము చేసిన పాపములో ఆజ్ఞ అతిక్రమించి మరి దేవుని యొక్క కోపము రేపినటువంటి వారంగా ఉండి ఆయన శిక్షకు ఆదాము ఏ విధంగా పాత్రుడైనాడో అదేవిధంగా మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయనకు మనం విధేయత చూపించినట్లయితే మనం నీతిమంతులుగా దేవుడు చేస్తాడని మనం గమనించాలి. ప్రియమైనరా, ఒకప్పుడు అవినీతిలో ఉన్నాము, మరి దేవుని నీతికి దూరంగా ఉన్నటువంటి వారము, దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళంగా ఉండకుండా మరి భయంకర పరిస్థితులు ఉండటం మనకు దేవుడు తన సంకల్పం చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకొని నీతిమంతులుగా మనల్ని తీసినాడు. ఇంకో మాట చూసుకుందామండి. ఈ లోక సంబంధమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే ఈ లోక సంబంధమైన మాటలతో మనం ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళదా, ఈ లోక సంబంధమైన మాటలు మనం మాట్లాడటానికి దేవుడు ఇష్టపడడు. ప్రియమైన వాళ్ళదా, రక్షించబడ్డం అని చెప్పుకుంటున్నామే కానీ ఈ లోక సంబంధమైన మాటలు మనలోంచి పోలా. రకరకాలుగా సులభంగా అబద్ధాలు ఆడేవాళ్ళం, సులభంగా మాట తప్పేటువంటి వాళ్ళం, సులభంగా దేవుని తిరస్కరించేవాళ్ళం, మరి దేవుని గురించిన భయం లేని పరిస్థితుల్లో మనం ఉండి ఈ లోకము సంబంధమైన మాటలు మాట్లాడేవాళ్ళం ఉంటాం. దైవోగ్రతకు పాత్రమైన ఇందాక చూసాం, ఎఫెసీ 2:3. ఇటువంటి మనం ఉండటం వల్లనే మనము దైవోగ్రతకు పాత్రమైన. ఒక మాట చూసుకుందామండి. అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 1 అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. పౌలు ఏమంటున్నాడండి? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడును, దేవుని బిడ్డలను దూషించిన వాడిని, దేవుని బిడ్డలను హింసించిన వాడిని
నేను దేవుని బిడ్డలకు హానికరంగా ఉన్నాను, అనేకుల్ని హింసించి మరి కొట్టి చంపేదానికి కూడా నేను సాక్షిగా ఉన్నాను. ప్రియమైన వల్ల అటువంటి నన్ను దేవుడు ఏం చేశాడు? తన పరిచర్యకు నియమించాడు. పుట్టిన వెంటనే పుట్టుకతోనే ఎవరు నీతిమంతులు అవరు, పుట్టుకతోనే దేవుని బిడ్డలుగా మార్చబడరు. అయితే మనం ప్రభువుకు విధేయత చూపిన తర్వాత మనం రూపించి ఆయన బిడ్డలుగా మార్చి మన పాపములన్న మా అతిక్రమలన్నీ కూడా కడిగివేసి తన బిడ్డగా మార్చి మరి మన కన్నుల నుండి పొరలు రాల్చేటట్టు చేసి ఆయన పరిచర్యకు మనం నియమించేవాడు ఉంటున్నాడు. ప్రియమైన వల్ల ఈ సత్యములు మనకు కలిగిన వారం ఉండి మన ప్రభును మనం ఆరాధించే వారం ఉండాలి. ఇంకో మాట చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మనం ఇంకనూ పాపులమై ఉండగా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా అనే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసు దేవుని యొక్క ప్రేమ చూడండి. మనం ఇంకా పాపంలో ఉంటుండగానే దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. మన పాపంలో ఉంటున్నప్పుడు, పాప శిక్షకు మనం గురైనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. అంటే పాపం చేసేవాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తాడని కాదండి. దేవుడు పరిశుద్ధుడు. అయితే పాపం చేసి నిత్య నరకానికి పాత్రుడైనటువంటి వాడిని దేవుడు కనికరించి తన వైపుకు తిప్పుకొని తన బిడ్డగా మార్చుకొని ఆయన రక్షణ భాగ్యం మనకి ఇచ్చేవాడు. మనం ఇంకనూ పాపులమైండుగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎట్లా క్షమిస్తాడు మన పాపాలు? యేసు క్రీస్తు ప్రభువారు తన సొంత కుమారుని యేసు ప్రభువారిని సిలువలో బలిగా సమర్పించి ఆయనను మనకు మరి రక్షణ ఆధారంగా బయలుపరిచాడు. మన పాపములకు శాంతికరంగా ఆయన ఉన్నాడు. మన పాపములో కడిగి వేసేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఇంకా సజీవులుగా ఉండి ఆయన బిడ్డలుగా మనం కొనసాగుతున్నాం. ఇంకో మాట చూద్దామండి. మనం ఈ విధంగా ఉంటుండగా, అంధకారంలో చీకటిలో కూర్చుని ఉంటుండగా ప్రభు మనల్ని ఏ విధంగా పిలిచినాడో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసు క్రీస్తును వెల్లడిపరచుటకు మన హృదయంలో ప్రకాశించెను. ప్రియమైనవారా, అంధకారంలో ఉంటున్నటువంటి మనము, చీకటిలో కూర్చున్న మనము, నిత్య నరకానికి అగ్నికి గురైనటువంటి మనము, ప్రభువు మనల్ని కనికరించి మనపైన తన వెలుగును ప్రకాశింపజేశాడు. ఎప్పుడైతే తన వెలుగు మన మీద ప్రకాశింపజేశాడో మన పట్ల మనతో ఉన్నటువంటి చీకటి పోయింది, వెళ్ళిపోయింది. మన హృదయాల్లో ఉన్నటువంటి చీకటి వెళ్ళిపోయింది. మన కళ్ళల్లో ఉన్నటువంటి చీకటి పటాపంచలైపోయింది. కనుక అంధకారము నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసు క్రీస్తు ప్రభువునందు వెల్లడిపరిచాడు మనకు. కనుకనే మనము ఆయన వైపు తిరిగాము. ఆయన వెలుగును చూచి ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నాము. మన హృదయంలో ప్రకాశించిన కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గురించిన ఆయన ప్రభువు అని మమ్మల్ని గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులను ప్రకటించున్నాం. కనుక ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని, మన హృదయంలో చీకటిని తీసివేసి వెలుగు ప్రకాశింపజేసి ఆయన బిడ్డలుగా మనల్ని మార్చినాడు. అందును బట్టి మనము ప్రభువుకు వందనాలు చెల్లించాలి. ఇంకో మాట చూద్దామండి. అక్కడే ఉంది 7వ వచనం. అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందు ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం ఏంటి? ఐశ్వర్యం యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్త ప్రోక్షణగా మనం ఉంటున్నప్పుడు, ఆయన వెలుగు మనలో ఉంటున్నప్పుడు, ఆయన మహిమ మనలో ప్రవేశించినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామండి? ఒకప్పుడు చీకటితో నిండిన హృదయాలు ఇప్పుడు ఆ మంటి ఘటాల్లో ఐశ్వర్యం దేవుడు కొమ్మరించాడు. ఏంటి ఐశ్వర్యము? క్రీస్తు ప్రభు వారిని గురించిన సువార్త మన హృదయాల్లో ప్రవేశింపజేసి మనల్ని ఐశ్వర్యవంతులుగా తీశాడు.
కనుక అందును బట్టి మనం ప్రభువుకు వందనములు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. ఇంకో మాట చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మాట్లాడద్దు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11 వచ్చిన చదువుకుందామండి. రోమా 8:11. రోమా 8:11. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి యేసు క్రీస్తుకు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయు. ఏమండి, యేసు క్రీస్తు ప్రభువారు మృతుల నుండి ఏ విధంగా లేచినాడో ఎవరు లేపారు? దేవుడు లేపాడు. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల నుంచి లేపినాడో అదేవిధంగా పాపంలో మరణించిన మనల్ని కూడా ఆయన సజీవులుగా చేసేదానికి శక్తిమంతుడై ఉంటున్నాడు. ఇంకో మాట చూసి ముగిస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. 19వ వచనం. కనుక హృదయంలో ఐశ్వర్యం కుమ్మరించబడినటువంటి మనము, మరి పునరుద్ధాన శక్తి కలిగినటువంటి మనము, క్రీస్తు ప్రభువులో పాప క్షమాపణ పొందినటువంటి మనము దేవుని బిడ్డలుగా మార్చబడి ఆయన సన్నిధిలో ఆరాధించేదానికి ప్రభు మనకు కృపనిస్తున్నాడు. 19వ వచనం చదువుకుందామండి. రోమా 8:19. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక తాను లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. ఏమంటున్నాడు? దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం. అర్థమవుతుందండి? దేవుని బిడ్డగా తీర్చబడిన మనం ఎటువంటి స్వాతంత్రం పొందబోతున్నామంటే మహిమతో కూడిన స్వాతంత్రం పొందబోతున్నాం. మహిమతో కూడిన ఐశ్వర్యం పొందినటువంటి వారు, మహిమతో కూడిన సంతోషము గల వారంగా దేవుడు తీరుస్తాడు. ఇదంతా ఏ విధంగా జరుగుతుంది? యేసు క్రీస్తు ప్రభువారిలో పాప క్షమాపణ కలిగిన వారంగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులైన మనం ప్రభు మనల్ని కనికరించి తన బిడ్డలుగా తీర్చి ఆయన ఆరాధించే ప్రజలుగా చేసినాడు. కనుక మన ప్రభువును మనం ఆరాధించాలి. ప్రియమైన వల్లగా మరి ఈ దినం మనం ధ్యానించిన వాక్యం ఒక్కసారి మనం గమనిస్తామండి. మన దేహంలో ఒకప్పుడు పాపములకు శాపములకు గురి అయి ఉంటుండగా ఆయన మహిమగల దేహంగా మనల్ని మార్చినాడు. విలువ బట్టి కొన్నట్టు దేహములుగా మార్చినాడు. ఏంటి ఆ విలువ? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా ఆయన రక్తం అమూల్యమైన రక్తము కనుక అమూల్యమైన రక్తం చేత మనల్ని కడిగి అమూల్యమైన రక్షణ ఇచ్చాడు కనుక అందును బట్టి మనకు ప్రభువుకు వందనాలు చెల్లించవలసి అనుకుంటున్నాం. రెండవదిగా మనం పాపములో అపరాధములో చచ్చిన వారం అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం కడగబడి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడినాం కనుక ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన మనము మరి స్త్రీకి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా, యేసు ప్రభు తప్ప స్త్రీకి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మరి ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడరు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో మన పాపములు కడిగి క్షమించి ఆయన మనలను నీతిమంతులుగా తీర్చినాడు కనుక ఆయనకు మనం వందనాలు చెల్లించవలసిన అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు మనం లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ మరి పర సంబంధమైన ప్రభువును మనం తిరస్కరించి దూరంగా ఉంటున్నాం కనుక ప్రభు మనల్ని కనికరించి లోక సంబంధమైన పరిస్థితులు మార్చివేసి పర సంబంధమైన తలంపులు మాటలు మనకు అనుగ్రహించినాడు కనుక ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ పాయింట్, ఒకప్పుడు మనం దైవోగ్రతకు పాత్రులమై ఉంటున్నాం. ఇప్పుడైతే ఆ ఉగ్రత మన మీద తొలగించి ఆయన బిడ్డలుగా మార్చాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పూర్వం మనం దూషకులుగా హింసకులుగా హానికరులుగా మరి దేవుని దూషించినటువంటి వారం, దేవుని సన్నిధిని తిరస్కరించిన వారం, నాకు అవసరం లేదు పో, నేను పండుకోవాలి, నేను నిద్రపోవాలి అని అనేవాళ్ళం. ఇప్పుడేం చేశామండి? ఆయన సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా మనం చేశాడు. ప్రియమైన మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా యుక్త కాలం ముందు యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకై పంపించి దేవునికి మనకు ఉన్న శత్రుత్వాన్ని తొలగించి ఆయన బిడ్డలుగా మనం మార్చినాడు. మంటి ఘటాలు ఉన్నట్టు మన హృదయాల్లో ఆయన మహదైశ్వర్యం కుమ్మరించినాడు, ఆయన బిడ్డలుగా చేశాడు. అంతేకాకుండా
దేవుని కుమారుల యొక్క సన్నిధిలో మనల్ని చేర్చి ఆ ప్రత్యక్షలో మనం కొనసాగేటట్టుగా ప్రభు మనకు మేలు కలుగజేసినాడు కనుక ఈ కొద్ది తలంపులతో మన ప్రభుని మనం ఆరాధిస్తాం. ఒక పల్లవి పాడుకుందామండి. రెండు 227వ పాటలో పల్లవి మొదటి వచనం పాడుకుందామండి. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం, పరము నందైనా ఇహము నందైనా వేరే నామమే లేదు. పరము నందైనా ఇహము నందైనా వేరే నామమే లేదు. పాత పుస్తకాలు 805. అమూల్య ప్రాణమిచెన్ పాపులను రక్షించుటకై, అమూల్య ప్రాణమిచెన్ పాపులను రక్షించుటకై, దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను, కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం, కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువారమ్ము ఈవులతో మమ్మునాశీర్వదింప, ఓ మా ప్రభువారమ్ము ఈవులతో మమ్మునాశీర్వదించ. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఈ దినం మరి ప్రార్థన చెప్పినట్టు పేర్లు చెప్పను కానీ, ప్రేరేపించబడిన వారు గంభీరమైన స్వరంతో ప్రభువును ఆరాధించండి. సమయం పోనీయొద్దు. తండ్రి, కృపగల దేవ, దైవన్నాయ, ఈ ఉదయకాల సమయమందు నీ పరిశుద్ధ దినమందు సజీవురాలుగా నిన్ను ఆరాధించటకు పూజించటకు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, పాపముల చేత అపరాధముల చేత ప్రభా సత్య స్థితిలో ఉన్న నన్ను ప్రభా దైవోగ్రతకు పాత్రరాలుగా నేను ఉన్నప్పుడు ప్రభా నాయన పురుగుల వంటి ప్రభా నా జీవితాన్ని ప్రభా పవిత్రాలుగా చేయటకు ప్రభా సిలువలో నీ యొక్క అమూల్యమైన రక్తంతో ప్రభా నా పాపములు కడిగి ప్రభా నన్ను నీతిమంతులుగా చేసినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాకు అమూల్యమైన రక్షణ ఇచ్చినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దోషకుడిని ప్రభా, హింస చేసేదాన్ని ప్రభా, హానికరంగా ఉండిన నన్ను ప్రభా నీ యొక్క ప్రభా దయా సంకల్పంతో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని నా కన్నుల నుండి ప్రభా పొలం రావు చేసినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ సన్నిధిని ప్రేమించే బిడ్డగా నన్ను చేసినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నాయన ఇంకను ప్రభా నేను పాపంలోనే ప్రభా ఉండి కూడా ప్రభా నాయన నీ ప్రేమని ప్రభా నైనా నేను గుర్తించలేనప్పుడు ప్రభా నన్ను ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ యొక్క దయా సంకల్పంతో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రేమకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా అంధకారంలో ప్రభా చీకట్లో ప్రభా నేను ఉంటుండగా తండ్రి, వెలుగు లేకుండా ప్రభా ఉంటుండగా ప్రభా నీ యొక్క వెలుగును నాకు ప్రకాశింప చేయడానికి ప్రభా నీ మహిమను నాపై ప్రకాశింప చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా మంచి ఘటంలాగా ఉన్న నన్ను ప్రభా నీ యొక్క మహిమతో ఐశ్వర్యముతో ప్రభా నన్ను ప్రభా నా మీద ప్రభా కుమ్మరింప చేసినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దేవుని గురించి సువార్తను నాకు తెలిపి నీ బిడ్డగా నీ యొక్క రాజ్య వారసులాలుగా నన్ను చేసినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ మహిమతోను నీ ఐశ్వర్యముతోను ప్రభా స్వాతంత్రము నాకు ఇచ్చి ప్రభా నేను ప్రభా నీ రాకడ సమయంలో ప్రభా నీ మహిమ ఐశ్వర్యముతో ప్రభా నీ స్వాతంత్రముతో ప్రభా నీ యొక్క రాజ్యానికి వారసురాలుగా
వస్తాననే నిరీక్షణ నాకు ఇచ్చినందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకే నీకు మరొకసారి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామానికి అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు తండ్రి పరిశుద్ధమైన దేవా మన కాల్సిన నాయన నీకు మంచి బ్రతకమని చెప్పి మరొక దినాన నాకు సజీవురాలుగా ఉంచారు. సజీవమైన బిడ్డలతో పాటు ప్రభా సజీవుల విదేశంలో ప్రభా నేను కూడా సజీవం కలిగిన దేవం ఆరాధించడానికి ప్రభా నేను నాకు ఇచ్చిన గణితం బట్టి సరణాన్ని బట్టి వాళ్ళు ఆచరించుకుంటున్నాను ప్రభా. ఎంతో మంది నాయన హాస్పిటల్లో కూడా ఆరాధించుకుంటున్నారు నాయన. నా మంచితనం నీటి యథార్థతను బట్టి కాదుగా ప్రభా నీ కృపను బట్టి నాయన నన్ను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభా. దేవా నేను కూడా నాయన ఒకప్పుడు దేవా నా పాపములతోనూ శాపములతో నిండి ప్రభా మరి తండ్రి మరి దేవా మరి అంధకారం బట్టి నా జీవితంలో మరి ప్రభా నాకైన శాశ్వత మార్గం నెమ్మది లేక ప్రభా అనేక మార్లు నా జీవితాన్ని బట్టి తండ్రి నేనున్న స్థితిని బట్టి ప్రభా ఆదికరుడుగా హింసకుడుగా ప్రభా ఏ విధంగా పౌరైతే ఉన్నాడో ఆ రకంగా నేను కూడా నిన్ను దూషించేదానిగా నిందించేదానిగా ఉంటూ వచ్చినప్పుడు ప్రభు మరి సువార్తని మరి ప్రభు నాకు అందించారు దేవా. నీ సువార్త ద్వారా ప్రభు మరి నాకు ప్రకాశింపజేశారు తండ్రి. అంధకారం లాంటి నా జీవితంలో నాయన వెలుగును ప్రభు నింపారు తండ్రి. మరి మంచి గతం లాంటి నాలో తండ్రి మహిమశ్వర్యాన్ని నింపారు తండ్రి. నీ కుటుంబాలను శక్తినిచ్చారు ప్రభు. క్రీస్తులో నాకు పాపక్షమాపణ ఇచ్చారు దేవా. నీ మహిమలో నాయన నాకు స్వతంత్రాన్ని ఇచ్చారు తండ్రి. నీ మహిమ ద్వారా నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చారు ప్రభు. నాకు నాయన ఆశీర్వాదాలకు నన్ను కూడా పాత్రలుగా చేశారు తండ్రి. ఏ పాటుగానయ్యా ఎందుకు పంచరాలైనా నైనా నన్ను ఇంతగా ప్రేమించారు తండ్రి. నీతో పాటు దినాలు పరలోకరాజ్యంలో ఉంటాననేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నాకు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. లోకానికి పాపానికి నన్ను దూరం చేశారు ప్రభు. నన్ను పవిత్రాలుగా చేశారు, నీతి మంత్రాలుగా చేశారు తండ్రి. నా కొరకు ఈ లోకానికి వచ్చారు ప్రభు. అమోఘ్యములు నిర్దోషములు నిష్కలమైనటువంటి దూరతల రక్తం ద్వారా ప్రభు నన్ను విమోచిస్తూ వచ్చారు తండ్రి. నాయన నీ ప్రేమను బట్టి దేవా, నీవు నాకు చూపించిన కృపను బట్టి ఇచ్చిన రక్షణ పాఠాలను బట్టి దేవానికి వందనాలు చెల్లించుకుంటూ దేవా ఏది ఇచ్చిన దేవుడు నేను తీర్చుకోలేని నచ్చుకుంటూ ఈ స్థుతి ఆరాధన నామంలో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరు తండ్రి దయగల ప్రభు నామానికి చెల్లించుకుంటున్నాను ప్రభు. ఆయా ఇప్పుడు వరకు నన్ను నీ రెక్కల కింద భద్రపరిచారు ప్రభు. ఆయా నన్ను నీ సజీవుల కింద తండ్రి నిన్ను ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఈ సమయానికి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభు. ఆయా పాపంలో నుండి నా ప్రభు, ఆయా అపరాధముల చేత నేను ఆయా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభు ఆయా నన్ను లేవనెత్తి ఉన్నారు నా ప్రభు. ఆయా నన్ను పవిత్రాలుగా చేయుటకు ఆయా మీరు ఎంతగానో ప్రభు ఆయా నా కోసం ఇచ్చిన సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటాను నా ప్రభు. నేను ప్రభు అజ్ఞాతంలో బ్రతుకుతున్నప్పుడు నా ప్రభు ఆయా నీ విలువైన అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి నాకు రక్షణ ఇచ్చారు ప్రభు. అందుకు మీకు లెక్కలేని స్తోత్రములు నా తండ్రి. ఆయా అంధకారంలో నేనున్నప్పుడు నా ప్రభు ఆయా నా కొరకు ప్రభు మీరు చీకటిలో ఉన్న నా కొరకు ప్రభు ఆయా వెలుగులు ప్రకాశింపచేసినందుకే నీకు వందనాలు చెల్లించుకున్నాను నా ప్రభు. ఆయా తండ్రి మరియు మట్టి అయ్యా నేను నన్ను మహిమగా నీ ఐశ్వర్యమును తండ్రి కుమ్మరించి దేవుని కూర్చున్న సువార్తలు నాకు తెలిసినందుకే నీ బిడ్డలుగా నన్ను ఉంచినందుకే నీకు వందనాలు ప్రభు. ఆయన నీ రాజ్యంలో వారసురాలుగా చేసినందుకే నీకు వందనాలు ప్రభు. ఆయా మహిమతో నిండిన ఐశ్వర్యమును స్వాతంత్ర్యమును ఇస్తామనే నిరీక్షణకై నేను ప్రభు నాకు ఇచ్చినందుకై ప్రభు ఆయా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మంచితమైన దేవా ప్రేమల పాటండి నీ బంగారు పాదాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఈ పరిశుద్ధ దినం మందు పంచండి నీ బిడ్డలతో చేరి నేను కూడా ప్రభా నేను స్థుతించుటకు ఆరాధించుటకు నాకు ఇచ్చినటువంటి ప్రశస్త సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మా దేహం పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నదని ప్రభా మేము వీలు పెట్టి పొరబడ్డ వారములు తండ్రి. మేము మా దేహంతో నీకు మహిమపరచగల వారమని నీకు చెప్పిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన దేవా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి.
అంతేకాదు ప్రభా సాకార బంధకాల్లో నేను ఉన్నప్పుడు తండ్రి నన్ను విడిపించి ప్రభా నేను అపరాధముల చేత పాపముల చేత ప్రభా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నా తండ్రి నా ఎడల నీవు చూసినటువంటి కరుణను బట్టి నా మీద చూసిన మహా ప్రేమను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నావు నా తండ్రి. అంతేకాదు ప్రభా క్రీస్తునందు నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభా ఏసయ్యా. అంతేకాదు నా తండ్రి అవిధేయత వలన నేను పాపం చేసి ఉండగా ప్రభా నీవు చూసిన విధేయత వలన ప్రభా నన్ను నీతి మంత్రాలుగా చేసి నీ బిడ్డగా చేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నా తండ్రి. అంతేకాదు ప్రభా నేను ఇంతవరకు చూసినట్టుగా తండ్రి హింసకుడుగా హానికరుడుగా ఉన్న నన్ను ప్రభా ఈ పరిచయ నిమిత్తము నన్ను నియమించుకొని ప్రభా నమ్మకమైన వారిగా నన్ను ఎంచి ప్రభా నన్ను బలపరిచిన దేవానికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నా తండ్రి ప్రభా. అంతేకాదు నా తండ్రి ప్రభా యాగం చేసి ప్రభా నన్ను కడిగి నాకు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను బట్టి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి ప్రభా. అంతేకాదు తండ్రి నన్ను ఐశ్వర్యరాలుగా చేసినందుకే నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభా. రాష్ట్రంలో ఉన్నప్పుడు నన్ను విడిపించిన ఆయన మహిమగల స్వాతంత్రం పొందినట్లు నేను నిరీక్షణ కలగాలిగా నన్ను చేసినందుకే నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి. నా జీవితంలో ప్రభా నేను అడిగినప్పుడు నాకు ఎన్నో మేలు చేసి నన్ను ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి నేను నీకు ఏం ఇవ్వలేదు కానీ నా తండ్రి నా ఆత్మతో సత్యంతో నా స్తుతి ఆరాధన నీ పాదాలను సమర్పించుకుంటున్నాను తండ్రి. తండ్రి జంగల్ రక్షిత నాయన ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో కూడా ఆన్లైన్లో కలిసి నేను కూడా మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము పాతిని నీచులైన నాకు కూడా మీరు ఇచ్చారు నా తండ్రి నాయన. దైవ గురుతుకు నేను లోనైందని ప్రభు నన్ను పచ్చిగట్టమునైన నన్ను మీరు నా తండ్రి నా కోసం మీరు ఎన్నో శ్రమలు పడి నా కోసం మీరు కాచిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. నేను ఈ లోకంలో నా ప్రభు తండ్రి పాపములు శాపములు నాయన ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా దేవ. ఎంతో మీరు నా పట్ల చేసిన గొప్ప కార్యాలు బట్టి మీకు స్తోత్రాలు నా దేవ. ఈ దినము నా తండ్రి నీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి నేను స్తుతించి నేను ఆరాధించడానికి నాయన ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి నేను పొందవలసిన గాయాలు ఎందరో అవమానాలు మీరు పొందారు నాయన. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా స్తుతి నా ఆరాధన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకున్నాను తండ్రి. ఆరాధించండి. మా ప్రేమల బంధం తండ్రి పరిశుద్ధమైన దేవ మధ్యాహ్న సమయంలో ప్రభా ఆరాధించకు నాకు శ్రేష్టమైన సమయాన్ని బట్టి తెలిసిన ప్రభా నాయన ప్రభా పాపంలో శాపంలో అంధకారంలో ప్రభా దైవోక్తకు నాయన పాత్రలుగా ఉన్నప్పుడు నన్ను ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన తండ్రి. నేనేమి చేయలేదు కానీ ప్రభా మీరేమి రక్తం ద్వారా నా పాప శాపాలను కడిగేసిన ఆయన ప్రభా నా యొక్క శాపాన్ని తీసి ఆశీర్వాదం ఇచ్చిన ఆయన ప్రభా అనేక రాష్ట్రంలో నన్ను కూడా చేసిన ప్రభా నాయన గొప్ప ప్రభా పౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ప్రభా నేను కూడా ఆ విధంగా ఉన్నప్పుడు నాయన ప్రభా నన్ను కనిపించిన తండ్రి ఆరాధిస్తున్నాను నాయన. ప్రభావ నా జీవితంలో ప్రభావ అనేక మేలు బట్టి పొందడానికి చేస్తూ నాకు స్తుతి ఆరాధన నాయన మీ పాదం వచ్చి వేలాడిస్తూ చేసుకోవడం నాయన. నేను చేసే ప్రార్థన అనిపిస్తున్నారని అడిగే ప్రతి ఉదయం చేస్తారు నేను నమ్ముతున్నాను నాయన. కొట్టి వారిని మధ్య వారిని ఇంటికి లేని వారిని గట్టి పుట్టుకంటే హీనమైన స్థితిలో ఉన్న వారి తండ్రి ఆయన లేవనెత్తి నీ యొక్క వాక్యం చదువుకుని నీ యొక్క ప్రార్థన చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించదు. మీకు వేలాది స్తుతి స్తోత్రం నాయన. ఆత్మను మీరు ప్రార్థన చేసినట్టు ఆరాధించేటట్టు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పినావు నాయన. ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుతున్నాను. మా కొరకు నా యొక్క పాపల కొరకు సెలవు కొద్ది విలువైన రక్తం కార్తీక తక్కువ ఆ విలువైన రక్తము మా యొక్క పాపడాన్ని కలిగి శుభ్రం చేస్తామని మేము నమ్ముతున్నాను నాయన. మీ దేహము దేవుని ఆలయం చెప్తున్నావు నాయన. మీరు పురుగు వంటి వారిని చెప్తున్నారు నాయన. అలాగే నాయన
పురుగొట్టి జీవితం జీవించకుండా మంచి జీవితం జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుతున్నాను నాయన. నాయన మమ్మల్ని ఆశీర్వదించి జీవించండి. మా ఆరాధన ప్రార్థన మీరు ఆలోచిస్తున్నారు, మీరు నమ్ముతున్నాను. నా కొరకు సెలవు పొంది విలువైన సాక్షులు తక్కువ విలువైన మా యొక్క గౌరవులు అప్పుడాలు గడిపి చేస్తామని నమ్ముతున్నాను నాయన. నా కొరకు మీరు సెలవు పొంది విలువైన సాక్షులు తక్కువ నాయన మీరు స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ మేము దీన్ని చేసి ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను నాయన. మాకు నీకు మా మీద నా మీద దయచేయండి, నీ కృపలో నింపండి, నీ భాగ్యం నాకు అనుగ్రహించండి ఆయన. నీ స్తుతి ఆరాధన సమర్పించుకోదు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని ప్రతి మాలి వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధ దేవాన్ని పాదాలు స్థితిలో ఆయన మేము కూడా పరిశుద్ధంలో ఆరాధించడానికి సమయాన్ని బట్టి వందనాలు. ఆయన ఒకప్పుడు నేను కూడా నేను అప్లాగా ఆయన మనకు వాసంతో అదే స్థితిలో నాయన ఈ ప్రపంచం గ్రామం చూపున నడుచుకున్నట్టుగా మరి శరీరం మనకు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మరి దేవుని పాటలు నన్ను కాలేదని ఆ దేవుని గణపత్రాలని మరి మీరు మా కొరకు నాయన తెలుగు పర్యాలుగా ఆయన మీరు మా కొరకు రక్తం కాచి ఆ రక్తంతో కొన్ని విమర్శించి ఆయన ముందు నిరీక్షించినందుకు మీకేమన్నా తండ్రి. ఆ విధంగా నేను అభివృద్ధి పెట్టి కొనబడిన వరంగా అది మా దేహంలో మీరు ఆలయంగా మార్చి ఆయన మా దేహంతో దీన్ని మరింపరిచే వారంగా మీకేమన్నా చెల్లించుకున్నాం తండ్రి. ఆ విధంగా నాయన మేము కూడా నాయన మరి ఒకప్పుడు మరి అవిదేశంలో మరి ఉంటుండగా తండ్రి నాయన మరి ప్రభావం దేశాలు నేను కూడా చేయబడి నీకు ఉన్నా తండ్రి. ఆ విధంగా నేను అధికారంలో ఉంది చేపట్లో ఉంది ఉన్నాను. మమ్మల్ని నేను మీ విలువలకి అయినా మమ్మల్ని తీసుకొచ్చి మంచి రకాలు నీకు మనం చెల్లించుకున్నాం తండ్రి. ఆ విధంగా నేను మరి ఎంతో కూడిన స్వాతంత్రం కూడా మనకు ఇచ్చినందుకు నీకేమన్నా చెల్లించుకున్నాను తండ్రి. ఇంత గొప్ప దాంట్లో నాకు ఇచ్చినందుకు నేనేమి నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆదివారం ప్రభావ మీ శరీరంలో వచ్చి ఆరాధించేదని దయచేసి వాక్యంలో తెలిసిన పాఠంలో మమ్మల్ని కడిగి మహిమకరమైన దేహంగా మార్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పురుగు వంటి వారంగా చిత్రంగా ఉన్న మమ్మల్ని ప్రభా మీరు పాల్పడి ఉండవలసింటుంటారు ప్రభా. ఆ విధంగా ప్రభావ మరణించవలసి ఉంటుందిగా ప్రభావ మమ్మల్ని దరిద్రులుగా మార్చి ప్రభావ మీ శరీరంలో చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభావ మీ నీతికి దూరంగా ఉండి ప్రభావ మమ్మల్ని మార్చగలవారిని ప్రభావ మమ్మల్ని నీతిగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా దూషకుడు ప్రభా హింసకు అయిన పౌరులు ప్రభా మీ పరిస్థితులుగా వాడుకున్న మీరు ప్రభావ మమ్మల్ని కూడా మీ ఆజ్ఞలు మేము కూడా ప్రభావ మీ ఆజ్ఞలు అతిక్రమించుంటుండగా ప్రభా మమ్మల్ని కూడా ప్రభావ మీ ఆ పరిస్థితుల మధ్య ప్రభావ మాకు నామకరించారని వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. ప్రభావ మేము పాపంలో ఉన్నప్పుడు ప్రభావ మమ్మల్ని ప్రేమించి పరికరించి ప్రభావ మీరు కొని ప్రతి మా కోసం మరణించి ప్రభావ మా పాపం కడిగి వేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. ప్రభా అంధకారంలో ఉన్న మేము ప్రభా నిత్య నరకానికి అగ్ని గురై ఉండాల్సిందిగా ప్రభా మాపై మీ వెలుగును నింపి ప్రభా ఆ వెలుగుతో ప్రభా మమ్మల్ని ప్రకాశం చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఇన్ని చేస్తూ మీకు ఏమి ఇచ్చి ప్రభా కృతజ్ఞత చెల్లించాను ప్రభా. అందుకే స్తుతి ఆరాధన ప్రభా నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా నేను నన్ను కూడా ప్రభా చేసి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకునే భాగంలో చేసుకునే స్తోత్రాలు తండ్రి. ప్రభా నైనా ఒకప్పుడు ప్రభా నేను ప్రభా అపరాధం చేత పాపం చేత సత్యం వాటిగా ఉన్నాను. నన్ను ప్రభా ఇంకా
మన శ్వాసంతో నన్ను ప్రభా మీ అమూల్యమైన రక్తంతో ప్రభా విలువైన రక్తంతో ప్రభా నన్ను విలువబట్టి కొన్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా అయినా మన శ్వాసంతో నన్ను ప్రభా దేవపు వాసనతో చేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఒకప్పుడు ప్రభా నేను ఎందుకు పనికిరాని పురుగు వంటి వాడిని నన్ను ప్రభా మీ కరుణతో దేవుడితో నన్ను పోషిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నాలో లోక సంబంధమైన మాటలు నాలో తీసివేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఒకప్పుడు ప్రభా నేను దోచుకున్న ప్రభా హింసకున్నాయి నన్ను ప్రభా మీ జనాంగం మధ్య ప్రభా చేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా పాపంతో నా కొరకు ప్రభా పడిపోయి ప్రభా నన్ను పాప విమోచనంగా చేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఉగ్రతకు పాత్రలైన నన్ను ప్రభా మీ జీవంతో ప్రభా నడిపిస్తున్నందుకు ప్రభా స్తోత్రాలు తండ్రి. ప్రభా మీ పునరుద్ధరణ బలంతో ప్రభా మీ యొక్క నిత్యరాజ్యంలో ప్రభా నాకు ప్రభా ప్రవేశించడానికి నిరీక్షణ ప్రభా నాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఇచ్చిన సమయం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ దేశంలో నాలో స్థితించి గణపరిచి ఆరాధించి శక్తిస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరుంటే ఆరాధించండి, యవనస్తులు కూడా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామమును బట్టి మీ పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా దేవా, నా ప్రభా, నేను కూడా మీ ప్రియ బిడ్డలతో చేరి మీ పరిశుద్ధమైన నామమును ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నా తండ్రి, ఒకప్పుడు మంటి శరీరంతో నేను ఉంటున్నప్పుడు ఈ లోకపు మాటలతో నేను మాట్లాడుతున్నప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రుడై ఉంటుండగా నన్ను మీరు కనికరించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నా హృదయాన్ని మార్చినారు మీ వందనాలు. మీ శిలువ రక్త ప్రోక్షణగా ఉంచి మీ బిడ్డగా నన్ను చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, మంటి ఘటములంటే నా హృదయంలో మహదైశ్వర్యమును కొమ్మరించినందుకు మీకు స్తోత్రాలు. నా దేవా, ఒకప్పుడు నేను చీకటిలో మరణ ఛాయలో ఉంటుండగా నన్ను కనికరించి మీ జీవపు వెలుగును నాపైన కుమ్మరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరణపు వాసంతో ఉన్నటువంటి నన్ను జీవపు వాసంతో నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నాకు తెలిసిన వారు అనేకులు గత సంవత్సరంలో మరి మరణించి ఉంటుండగా నన్నైతే మీరు సజీవ లెక్కలో ఉంచినందుకు మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, ఏ యోగ్యత ఏ మంచితనం లేనటువంటి నన్ను, మీ ఉగ్రతకు పాత్రుడైన నన్ను మీరు కనికరించి మా ప్రభా, మీ మహదైశ్వర్యం నాకు ఇచ్చేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమతో కూడిన స్వాతంత్రం నాకు ఇచ్చేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, ఏ మంచితనం లేని నన్ను ఇంతగా మీరు ప్రేమించి కనికరించి మీ బిడ్డగా చేసుకొని మిమ్మల్ని ఆరాధించే వాళ్ళను నన్ను కూడా ఉంచేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామములో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం అండి. పల్లవి మొదటి వచనం చివరి వచనం పాడుకుందాం. పాట సంఖ్య 116. పల్లవి మొదటి వచనం చివరి వచనం పాడుకుందాం. అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణమొంది సమాధి నుండి మరల లేచితివి, మరణమొంది సమాధి నుండి తిరిగి లేచితివి. తలను ముండ్ల కిరీటము పొంది కాళ్ళ చేతులు గ్రోచబడి, తలను ముండ్ల కిరీటము పొంది కాళ్ళ చేతులు గ్రోచబడి, బలి అయితివి గొర్రె పిల్లవాలి
నా కొరకే ఓ ప్రభువా బలి అయితివి గొర్రె పిల్లవాళ్ళే నా కొరకే ఓ ప్రభువా అర్పించు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి మరణముంది సమాధి నుండి మరలా లేచితివి నీ సిలువలో తొలగే నా నీచ పాపము నే ద్వేషింతు నన్నీయు నీ సిలువలో తొలగే నా నీచ పాపము నే ద్వేషింతు నన్నీయు నీ సింహాసనము నాలో నయుంచుము నిన్ను నే స్తుతింతును నీ సింహాసనము నాలో నయుంచుము నిన్ను నే స్తుతింతును అర్పించు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. చివరిగా దేవుని వాక్యం చూసుకుందామండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అందరూ కలిసి చదువుకుందామండి. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి ఓదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మరోసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు. ధ్యానించుటకు మీ సహాయం దయచేయండి. ఆత్మ నింపుదల దయచేయండి. మిమ్మల్ని ఘనపరచుటకు మాకు నేర్పించండి. మేమేమై ఉన్నామో మేము తెలుసుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. బలపరిచి మీ మహిమార్థంగా మేము ముందుకు సాగిపోటూ సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనాములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనవారా, ఇంతకుముందు కూడా నేను వర్తమానం ఇచ్చినప్పుడు ఇదే అంశం తీసుకున్నాను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. మనుష్యుడు ఎన్నో విధాలు ఆలోచిస్తాడు. తన శక్తిని, తన బలమును, తన ధనమును వెచ్చిస్తాడు. దేవుని కార్యాలు జరిగించాలని కోరుతాడు. కానీ దేవుని మనసు అది కాదు. మన శక్తి ఉపయోగించమని దేవుడు ఎప్పుడు కోరలేదు. మన ధనం కావాలని దేవుడు ఎప్పుడు కోరలేదు. మరి మన బలం లేకపోయినా, శక్తి లేకపోయినప్పటికీ మనం ప్రారంభించిన కార్యము దేవుని చిత్తానుసారమైనది అయితే దేవుడే తన శక్తి చేత, బలము చేత దాన్ని జరిగించేవాడుకుంటున్నాడు. ఇది సర్వలోకములను మానవులు తెలుసుకొనవలసిన సత్యం.
దేవుడు తన శక్తిని ఉపయోగించి తన కార్యాలు జరిగించినప్పుడే ఆ పరిచర్య ఆశీర్వదించబడుతుంది. మానవుల యొక్క బలమును, మానవుల యొక్క జ్ఞానమును ఉపయోగించి దేవుని పరిచర్య చేసినప్పుడు అది ఫలభరితంగా ఉండదు, సరిగదా, ఆశీర్వాదకరంగా ఉండదు. మరి ఆత్మలు రక్షించబడవు. మానవుని యొక్క ప్రయత్నాలు, మానవుని తలంపులు, దేవుడు తన తలంపులు వేరుగా ఉంటుండగా మన తలంపులు దూరపరచమని దేవుడు కోరుతున్నాడు. దేవుని తలంపులు మనం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. కనుక ఈ విషయంలో ప్రభువును మనం ఘనపరిచే వారం ఉండి ప్రభువును సంతోషపెట్టే వారం ఉంటున్నప్పుడే ఆయన సన్నిధిలో మనం యోగ్యమైన రీతిగా ఉండగలం. అంతేకాకుండా దేవుని యొక్క పరిచర్యలో మానవులు ఇంటర్ఫియర్ కావటం అనేది అది దేవుని, అంతే మానవ యొక్క ప్రయత్నాలు చేయటం అనేది అది దేవుని యొక్క మనసు కాదు. ప్రియమైన వారా, దేవుని చిత్తం ఎరిగినటువంటి మనము దేవుని చిత్తానుసారంగా ఆయన కార్యమును జరిగించే వారు ఉంటే దేవుడు సంతోషపడతాడు, మనుషులు ఆశీర్వదించబడతారు, దేవుని మందిరం వర్ధిల్లుతుంది. అంతేగాని మానవ ప్రయత్నాలతో చేసిన ఏ పని కూడా వర్ధిల్లదని మరొకసారి మనం హెచ్చరించబడుతున్నాం. పోయినసారి మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశాను. శక్తి చేత బలము చేత కాదు కానీ దేవుడు మరి దావీదును వాడుకొని దేవుని యొక్క శక్తిని దావీదుకు అనుగ్రహించి దావీదు చేత శత్రువును జయించుటకు ప్రభు కృపనిచ్చినాడు. అదేవిధంగా ఈ దినం కూడా మనం ఇంకొక వ్యక్తిని ధ్యానిస్తామండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషు కలిగిన ఒఫ్రాలుని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతను కనబడి, పరాక్రమగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో చెప్పగా, గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండని ఎడల ఇదంతయో మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పెను. ప్రియమైన వల్లరా, ఈ సందర్భంలో గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినాల్లో ఎట్లా ఉన్నారంటే ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో కుంగిపోయి ఉన్నారు. ఇశ్రాయేలుడు ఏమాత్రం కూడా బలం కానీ శక్తి కానీ లేకుండా కుంగిపోయి ఉంటున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు పితరులందరూ కూడా దేవుని మార్గాలను విడిచిపెట్టి విగ్రహాలను పూజిస్తూ దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి దేవుని అవమానపరిచారు. ప్రియమైన వలన అందుకని దేవుడు వాళ్లకు శిక్ష కలగజేశాడు. ఎంతకాలం ఈ శిక్ష అంటే తిరిగి దేవుని ప్రజలు మరి అన్ని జనుల యొక్క విగ్రహాలను పడగొట్టేంత వరకు, అన్ని జనుల యొక్క బలమును విరగొట్టేంత వరకు దేవుడు మనల్ని శిక్షలో ఉంచుతాడు. ఆ పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే అబీయజ్రీయుడైన యోవాషు కలిగిన ఒఫ్రాలును మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. ఎవరండి? ఎవరు కూర్చున్నారు? యోవాషు అనే ఆయన ఒఫ్రాలుని మస్తకి వృక్షం మీద కూర్చున్నాను. యోవాషు కుమారుడు గిద్యోను మిద్యానీయులకు మరుగా ఉండి చాటుగా ఉండి గానుగు చాటున గోధుమలు దొళ్ళగొడుతున్నాడు. ఎందుకు చాటున ఉంటున్నాడు? గోధుమలు చాటుగా ఎందుకు దొళ్ళగొట్టుకుంటున్నాడు? ప్రియమైన ఆ దినాల్లో మిద్యానీయులు ఇశ్రాయేలు పంట వేశారంటే వాళ్ళు దండుకు దండు వచ్చి వీళ్ళ పంటలను కోసుకొని వెళ్ళిపోతున్నారు, లేదా కొన్ని చేలు తగలబెట్టేస్తున్నారు. ఇశ్రాయేలుకు మరి కనీసం భోజనాన్ని కూడా ధాన్యం లేకుండా చేస్తున్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళని బలపరిచినాడు, ఇశ్రాయేలును కించపరిచి అవమానపరుస్తున్నాడు, ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో అప్పుడే ప్రజలు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. అన్నీ బాగున్నప్పుడు ఎవరు దేవుని జ్ఞాపకం చేసుకోరు. దేవునితో మాకేం పని ఉంది, మాకు అన్నీ ఉన్నాయి కదా,
జగన్ ఉన్నాడు కదా, మాకు అన్నీ వస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఉంటాం. కానీ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం, దేవుని నామాన్ని దూషణకరంగా మనం నడుచుకుంటాం, ఆరాధన చేయలేము, ప్రార్థన కూడా చేయలేము. అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు కూడా, ఇశ్రాయేలు కూడా ఏ విధంగా ఉన్నారంటే, వాళ్ళు విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ విగ్రహాలకే వాళ్ళు దాసోహం అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వీళ్ళు మిద్యానీయులు, వాళ్ళ శత్రువులైన మిద్యానీయులు బలపరిచాడు. వీళ్ళకంటే మిద్యానీయులు చేయి బలంగా ఉంది కనుక వాళ్ళు వచ్చి వీళ్ళను హింస పెడుతున్నారు. మరి వీళ్ళు ఎంతో శ్రమల పాలు చేస్తున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు ఉంటున్నప్పుడు యెహోవా దూత గిద్యోను ప్రత్యక్షమైంది. ఏమంటున్నాడండి? యెహోవా దూత అతను కనబడి 12వ వచనం, కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు అతనితో అనగా, ఏమంటున్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. ఏంటి ఈయన పరాక్రమం? ఎగతాళి చేసినట్టు ఉందా? పరాక్రమ గల బలాఢ్యుడైతే చాటుకు పోయి గోధుమలు దొల్లగొట్టుకోవటం ఎందుకు? ఏమండి, గోధుమలు దొల్లగొట్టుకోవటం అంటే ఏంటి? వరి కోతలు మనకు తెలుసు, పనులు మనకు తెలుసు. పనులు చేలో మరి అక్కడ కళ్ళంలో నూర్చుంటే శత్రువులు వచ్చి ఎత్తుకుపోతారని కొన్ని పనులు ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర దొల్లగొట్టుకోవటం, ఒడ్లు. ఆ విధంగా వాళ్ళు గోధుమలు దొల్లగొట్టుకుంటుండగా యెహోవా దూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలిచాడు. ఇది సాధ్యమేనా? బలహీనంగా ఉండి, భయముతో ఉండి, చాటుగా ఉండి గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే పరాక్రమ గల బలాఢ్యుడు అని పిలిచాడు. పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా గిద్యోను అంటున్నాడు, నన్ను ఎగతాళి చేస్తున్నావా దూత? నన్ను ఎగతాళి చేస్తున్నావా? మా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇప్పుడు అని అంటున్నాడు. ఏమన్నాడు గిద్యోను? ఏమన్నాడు చూడండి, 13వ వచనం, చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పాడు. ఏమంటున్నాడు? యెహోవా మాకు తోడుగా ఉంటే, నేనే గనక బలాఢ్యుడిని అయితే, యెహోవా నాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మాకు చాటును దాక్కొని మేము ఈ కార్యాలు, మా పనులు చేసుకోవాల్సి వస్తుంది. మిద్యానీయులకు భయపడవలసి వస్తుంది. వాళ్ళు మా పొలాలు కాల్చివేస్తున్నారు, మా పంట దోచుకుంటున్నారు, మాకు ఏదీ లేకుండా చేస్తున్నారు, మా శత్రువు మాకంటే బలంగా ఉన్నాడని గిద్యోను మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలకు మరి శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయులుగా జీవిస్తామో అప్పుడు మన ప్రభు మనకు అనేక రకమైన హింసలు కలుగజేస్తుంటాడు. ఒక సందర్భం చూద్దామండి. హబక్కూకు రాసిన గ్రంథము, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. కొన్ని పరిస్థితుల్లో దేవుని ప్రజలు మరి భయకంపితులు కావాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుని ప్రజలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ శత్రువులు దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే మనం బలహీనమైనప్పుడు, మనం తప్పిపోయినప్పుడు శత్రువులు బలపరుస్తారు. ఇక్కడ సందర్భం చూద్దామండి. 2వ వచనం, హబక్కూకు 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకు ఇందువు? బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేల ఊరకయ్య చూచుచున్నావు. ఎక్కడ చూచిన నాశనము బలాత్కారము అగుపడుచున్నవి, కలహము జగడములు కలహములు రేగుచున్నవి అంటున్నాడు. మన ఇక్కడ ఏంటంటే శత్రువులు, ఇక్కడ కల్దీయులు అనేవాళ్ళు దేవుని శత్రువులుగా, ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా మారిపోయినారు కల్దీయులు. ఎందుకంటే విగ్రహారాధనలో పడిపోయిన ఇశ్రాయేలుకు పాఠం నేర్పించడానికి, ఇశ్రాయేలును మరి తన వైపు త్రిప్పుకునేదానికి కల్దీయులైనటువంటి వాళ్ళని బలపరిచాడు, శత్రువులను బలపరిచాడు దేవుడు. వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే గుర్రముల మీద ఎక్కి మరి మిడతల దండు వచ్చినట్టుగా భయంకరమైనటువంటి వాళ్ళు బలాత్కారం చేసేదానికి వస్తున్నారు. బలాత్కారం జరుగుతున్నది మొరపెట్టిన ఊరక ఉంటున్నావు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే బలాత్కారంతో దేశమంతా నాశనం చేస్తారు, జగడాలు పుట్టిస్తారు, కలహాలు రేపుతారు, ప్రజల మధ్య కలవరం పుట్టించి
ఆ విధంగా వాళ్ళని దోచుకునే వాళ్ళుగా ఉంటున్నారు. ఎవరు? కల్దీయులు. కల్దీయులు అనేవాళ్ళు దేవుని బిడ్డలకు ఉండే శత్రువులు అందరికంటే భయంకరమైనటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఇశ్రాయేలు మార్గం తప్పినప్పుడు 70 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెరలోకి పంపించాడు. బబులోను ప్రాంతానికి పంపించేసేసాడు. చెరలోకి వెళ్ళిపోయారు. దేవుని ప్రజలు అక్కడ 70 సంవత్సరాలు నివాసం చేయాల్సి వచ్చింది. పరజనుల మధ్య, మరి అన్ని జనాంగాల మధ్య 70 సంవత్సరాలు నివాసం చేసి తర్వాత తిరిగి జ్ఞాపకం చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారండి? హబక్కూకు మొరపెడుతున్నాడు, ప్రభువా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక ఉందువు? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన నువ్వు ఎందుకంటలేరు? బలాత్కారం జరుగుతున్నదని నేను మొరపెట్టినను నీవు రక్షింపకుండా ఉన్నావే. నన్ను ఎందుకు దోషము చూడని చూచున్నావు? బాధ నీ వేల ఊరకయ్య చూచున్నావు. ఎక్కడ చూచినను బలాత్కారం నాశనము ఆగపడుతున్నావు కదా, జగడము కలహములు రేగుచున్నావు కదా, ఎందుకు మౌనంగా ఉన్నావని హబక్కూకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? ఒక్క మాట కూడా సెలవివ్వలేదు దేవుడు ఆ ప్రార్థనకి. అంత భారంగా హబక్కూకు ప్రార్థన చేసినా కూడా దేవుడు మరి జవాబు ఇవ్వలేదు. అయితే హబక్కూకు ఇదంతా ధ్యానం చేసుకొని మేము మీ సన్నిధిలో భయపడటం అనేది మర్చిపోయినాము అని తనంతని తానే తెలుసుకున్నాడు. దయచేసి గమనించండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం గమనించండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకునము అని హబక్కూకు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఈ మాటలు పలుకుతున్నాడు. ముందేమన్నాడు? 1వ అధ్యాయంలో ఎంతకాలం ప్రార్థన చేశా మౌనంగా ఉంటున్నావు ఏంటని అడిగాడు. ప్రశ్నతో మొదలైంది ఈ గ్రంథం. చివరకు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి హబక్కూకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని మేము భయపడుచున్నాము. అంటే అంతకుముందు భయం లేకుండా జీవించామని, ఇప్పుడు భయపడుతున్నాం. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచుము. ప్రభా నీ ఎడల మేము భయం కలిగి ఉండే వారంగా మమ్మల్ని ఉంచండి. మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించడం మాకు నేర్పించండి అని హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రజలు మార్గం తప్పినప్పుడు ఆ విధంగా దేవుడు మనతో ఉండి తర్వాత హబక్కూకు చివరిలో అంటాడు, భయం నేర్పించమన్న తర్వాత చివరిలో ఏమంటాడు? 17వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క భయం మేము పోగొట్టాము. అదే దానికి కారణము. కనుకనే ఇప్పుడు దేవునికి భయపడటం నేర్చుకుంటున్నాం. మేము దేవునికి భయపడిన తర్వాత ప్రభువా ఇక నువ్వేం చేసినా కూడా మా అంజూరపు చెట్లు పూయకుండానప్పటికీ, ద్రాక్ష చెట్లు ఫలింపు లేకపోయినప్పటికీ, ఒలివ చెట్లు కాపు లేకపోయినప్పటికీ, చేలో పైరు లేకపోయినప్పటికీ, దొడ్డిలో గొర్రెలు లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించేదను అని అంటున్నాడు. అది నేర్చుకోవాలి మనం. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించేది నేర్చుకోవాలి. కలిమిలో ఆనందించడం వేరు, లేమిలో ఆనందించడం వేరు. మనకేమి లేనప్పుడు ప్రభు సన్నిధిలో ఆనందించడం అనేది గొప్ప సంగతి. ఏం లేకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో ఆనందించేది మనం నేర్చుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో కొన్ని రోజులు మంచి ఉండొచ్చు, కొన్ని రోజులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు. అయినప్పటికీ ప్రభు మనల్ని కనికరించి పిలిచినాడు కనుక, మనం ప్రభు బిడ్డలుగా మార్చబడ్డాం కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనం సంతోషించే వారంగానే ఉండాలి. కానీ మరి తుఫాన్లు వస్తాయి, భయభీతులు వస్తాయి, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ మనం ధైర్యంగా ఉండేవాళ్ళగా ఉండాలి. ఒక మాట చూద్దామండి. తుఫాన్లు ఎవరికి వస్తాయండి? ఎవరికి వస్తాయి తుఫాన్లు? సముద్ర పొడ్డు ఉండే వాళ్ళకి వస్తాయి. సముద్రం అంటే ఏంటి? సముద్రం అంటే భక్తిహీనులు ఉండేటువంటి ప్రదేశము. సముద్రానికి పోల్చాడు దేవుడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందామండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన
వాక్యం చెప్పిన తర్వాత దోణులన్నీ అందరూ వెళ్ళిపోయారు. యేసుప్రభువారు అయితే ఒక దోణిలో కూర్చొని నడపమన్నాడు. మార్కు సువార్త 4:37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఏమైంది? సముద్రంలో దోణి ఉంది. ఆ దోణిలో యేసుప్రభువారు ఉన్నారు. యేసుప్రభువారు ఉన్నప్పటికీ దోణి మీద ఏమొచ్చింది? పెద్ద తుఫాను రేగి అలలు దోణి మీద కొడుతున్నాయి. దోణి కూడా నిండిపోయే పరిస్థితి వచ్చేసేసి అప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నాడు? దోణి నిండిపోతే ఏముందండి, అందరూ సముద్రంలో మునిగిపోవటమే. అయితే యేసుప్రభువారు దోణిలో ఉన్నప్పటికీ సముద్రం అలా ఉప్పొంగింది. అది మనం గమనించాలి. మనం ప్రభు బిడ్డలు అయినప్పటికీ దేవుడు మన మీద తుఫాను కలుగజేస్తాడు. ఎందుకంటే మన విశ్వాసాన్ని పరీక్షించే నిమిత్తం, మన విశ్వాసంలో మనం బలపడే నిమిత్తం దేవుడు మనకు అటువంటి తుఫాన్లు కలుగజేశాడు. అప్పుడప్పుడు ఆ తుఫాన్లు వచ్చినప్పుడు మనం భయభీతులు మనం ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడే వాళ్ళంగా మనం ఉండాలి. 38 చూడండి. ఆయన దోణి అమరమును తరగడి మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతోనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి ఆయన. యేసుప్రభువారు సముద్రం ఆ దోణిలో ఉంటున్నప్పటికీ అలలు లేచి కొట్టినాయి. శిష్యులు అప్పుడు యేసుప్రభువారిని లేపి, విశ్రాంతి తీసుకున్న యేసుప్రభువారిని లేపి, యేసుప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారు. యేసుప్రభు అంటే ఎవరైనా నశించిపోతారండి? అది కూడా వాళ్ళ అవిశ్వాసమే. యేసుప్రభు అన్నాడు కదా, ఈ గాలి అణిచేస్తాడు అనుకుని ధైర్యంగా ఉండాల్సింది. ప్రియమైన వాళ్ళరా, అక్కడ వాళ్ళు యేసుప్రభుని లేపి అడిగిన వెంటనే నిశ్శబ్దమై ఊరకుండము అని సముద్రంతో చెప్పగా, గద్దించడం కూడా కాదు, సముద్రాన్ని ఏం చేశాడు? నిశ్శబ్దమై ఊరకుండు, బీ స్టిల్, ఒకటే మాట, నిశ్శబ్దమై ఊరకుండము అని చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైపోయింది. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుప్రభు వారితో కలిసి ఉన్నప్పుడు కూడా మనకు తుఫాన్లు అనేవి తప్పవు. ఎందుకు? మనకు పరీక్షలు పెడుతుంటాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో మనం ఉంటుండగా తుఫాన్లు వస్తాయి, ఎదుర్కోవాలి. భయభీతులు వస్తాయి, ఎదుర్కోవాలి. కలహాలు వస్తాయి, ఎదుర్కోవాలి. ఏది వచ్చినప్పటికీ ప్రభు నామం పేరట మనం నిలబడాలి. వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఆపద వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన సన్నిధిలో మొరపెట్టారు, ప్రభా, మేము నశించిపోతున్నామని. మనం కూడా ఏం చేయాలి? మన మీద తుఫాను కొట్టినప్పుడు, యేసు ప్రభా, మేము నశించిపోతున్నాము, ఈ తుఫాను అణిచివేయనని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. నేను ఒక విషయం చెప్తానండి. మా జీవితంలో కూడా కొన్నిసార్లు తుఫాన్లు వస్తూ ఉంటాయి, వచ్చినాయి. ఇదివరకు గతంలో తుఫాన్లు వచ్చాయి. ఆ తుఫాన్లు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేశాం, ప్రభా, మేము చిన్న ఇంట్లో ఉంటున్నాము, ప్రభా, ఈ తుఫాను ఆపేయండి ప్రభా అని మేము ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ తుఫాను ఆపివేశాడు, గొప్ప కార్యాలు జరిగించాడు, తుఫాను నిమ్మళపరిచాడు. కనుక మనం నేర్చుకోవాలి, ప్రభు సన్నిధిలో మనం నేర్చుకోవాలి, ప్రభు సన్నిధిలో మొరపెట్టేది నేర్చుకోవాలి, తుఫాను తగ్గించుకోవటం నేర్చుకోవాలి. తుఫాను అణిచివేస్తాడు దేవుడు. అయితే ప్రభువును అడగవలసి ఏంటంటే, గొప్ప గొప్ప కార్యాలు చేయమని ప్రభువును అడిగినప్పుడు తప్పకుండా చేస్తాడు. చిన్నవే మనం అడిగినప్పుడు, ప్రభా, నాకు ఒక పెన్ను దయచేయి ప్రభా అంటే దేవుని సన్నిధిలో అడగవచ్చు. చిన్నవి, నాకు ఒక వాచ్ కావాలి ప్రభా, నాకు ఒక సైకిల్ కావాలి ప్రభా, ఇటువంటివి కాదు, గొప్ప విషయాలు అడగండి. నీ దోణి మునిగిపోయేటప్పుడు ప్రభుని అడగండి, నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన మనం నేర్చుకుందాం ఈ నూతన సంవత్సరంలో. ఆ విధంగా మనం ప్రభు సన్నిధిలో బలమైన రీతిగా సాగిపోయేదానికి మనం నేర్చుకోవాలి. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్ష చేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే మరి మనం పొయ్యి వెలిగించినప్పుడు పెద్ద కట్టెలు పెట్టినప్పుడు ఏమవుతుందండి, పెద్ద నుప్పు రవ్వలు ఉంటాయి. కాసేపటికి ఏమవుతాయి, ఆ నుప్పు రవ్వలు బయటికి లాగినప్పుడు కాసేపటికి ఏమవుతాయండి, ఎర్రగానే ఉంటాయా? కాసేపటి తర్వాత నుసి పడతాయి. నుసి పట్టి ఆ ఎరుపుదనం పోయి ఆరిపోయినట్టే బొగ్గులాగా కనిపిస్తుంది. ఉప్పు అని ఊతినే కానీ ఆ నుసి పోదు, అప్పుడు నొప్పి బయటపడుతుంది. ప్రియమైన మన విశ్వాసం కూడా ఒక్కోసారి
ఈ లోక మాలిన్యములు మన పైన అంటుకొని మనం నుప్పులాగా ఉండేటటువంటి మన పైన ఆ లోక మాలిన్యము నుసిలాగా పడి ఆ నుప్పు కణికను ఆర్పేసేదానికి ప్రయత్నం చేస్తాయి. కనుకనే మన విశ్వాసం ఆరిపోయేటప్పుడు, మన విశ్వాసం తగ్గిపోయేటప్పుడు దేవుడు మనకి ఈ పరీక్షలు ఇస్తుంటాడు. ఆ పరీక్షలో మనం ఆ నుసి లోక మాలిన్యము ఊదుకొని విడిచిపెట్టి కడగబడి తిరిగి ప్రభు సన్నిధిలో ప్రకాశించే వారు ఉన్నప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన ఒక మాట చదువుకుందామండి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును. ఇక్కడ ఏం రాస్తున్నాడు? నశించిపోయే సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుతుంది. అంటే సువర్ణం అంటే బంగారం. ఈ బంగారం మన మెడలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒంటికున్నటువంటి ఆ మురికంతా సబ్బుతో స్నానం చేస్తాం కదా, ఆ సబ్బు నీళ్లు మన మురికి కలిసి మెడలో వేసుకుని దండకు పడతా ఉంటుంది. ఇదివరకు పచ్చగా మెరుసిన బంగారం రాను 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 ఏమవుతుంది, దాని వన్నీ తగ్గిపోయి ఇది బంగారమేనా అని అనిపిస్తుంది. అటువంటిప్పుడు మెరుగు పెట్టేవాడి దగ్గర తీసుకెళ్తాం. అయ్యా నా బంగారపు దండ ఇట్లా అయిపోయింది దేవా, అయ్యా దీన్ని బాగు చేయండి, దీన్ని మెరుగు పెట్టండి అని అడుగుతాం. కంసాలుడు ఏం చేస్తాడు? నొప్పుల్లో వేస్తాడు. కూర్చో కాసేపు అంటాడు, దాన్ని నొప్పుల్లో వేస్తాడు, ఊతాడు, ఉరి పొట్టు పోస్తాడు, ఇంకా ఊతాడు, బొగ్గులు వేస్తాడు, ఇంకా ఊది 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 అది నల్లగా మాడిపోయేదాకా దాన్ని కాల్చేస్తుంటాడు. కాల్చేసినప్పుడు ఏమవుతుందండి, దానికి పట్టిన మురికి, ఆ సబ్బు మురికి మొత్తం పోయి మన మట్టి అంతా పోయి మళ్ళీ నీళ్ళలో వాడు ఇట్టేటప్పుడు సువర్ణం వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది. కొత్త దండ అయిపోద్ది. గాజులు అంతే, దండలు అంతే, ఉంగరాలు కూడా అంతే, కొత్తగా ప్రకాశిస్తాయి. కనుక మన విశ్వాసం కూడా ఒక్కోసారి ఆ విధంగా ఆరిపోయేదానికి ఆస్కారంగా ఉంటుండగా ప్రభు దాన్ని సువర్ణంలాగా వెలిగించబడాలని మనకు అప్పుడప్పుడు పరీక్షలు తీసుకొస్తాడు. అగ్ని పరీక్షలు తీసుకొస్తాడు. అగ్నిలో పడితేనే అది శుద్ధ సువర్ణగా కనబడుతుంది. కనుక మనకు అగ్ని పరీక్షలు లేకపోయినట్లయితే, మనకు పరీక్షలు లేకపోతే మన విశ్వాసం ఎట్లా ఉంటుందండి? విశ్వాసులను చెప్పుకుంటాం కానీ బయట చూసేవాడు నల్లంగా కనిపిస్తాం. ప్రియమైనదా, దేవుడే ఈ కార్యాలను జరిగించేది. దేవుడే మనను ఈ శోధనలు ఇచ్చి తిరిగి శోధనలు తప్పించి మన బలం ఇచ్చేవాడుకుంటున్నాడు. కనుక మన శక్తి చేత, మన బలం చేత, మన బంగారానికి మనం ఇవన్నీ తేవలేం. కానీ దేవుడే ఆ శక్తిని తన బలమును ఉపయోగించి మన విశ్వాసానికి వన్నె తెచ్చేవాడుకుంటున్నాడు. ముందుకెళ్ళిపోదామండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. గిద్యోను ఏం చేస్తున్నాడు చూద్దామండి. అంతటా అప్పగించని చెప్పిన 14వ వచనం చదవండి. అంతటా యెహోవా అతనితో తిరిగి బలము తెచ్చుకొని నీ వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపమన్నాడు. బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించమన్నాడు. మిద్యానీయులు వస్తున్నారు కదా, మిమ్మల్ని పాడు చేస్తున్నారు కదా, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళు, మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించమన్నాడు. అప్పుడు గిద్యోను ఏమంటున్నాడు? చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నాను అని ఆయనతో చెప్పాడు. అందుకు మళ్ళీ దూత అంటాడు, అయిననేమి నేను నీకు తోడయ్యుందును, అయిననేమి నువ్వు కనిష్ఠుడివైతేమి, నేను చెబుతున్నాను, నేను బలపరుస్తున్నాను. దేవుని దూత అంటున్నాడు, నువ్వు చిన్నవాడు అని తగ్గించుకోబాక, నేను నిన్ను బలపరుస్తున్నాను కనుక నువ్వు బలంగా వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించబట్టినాడు. మరట్టయితే నీవే కనుక అయితే నాకు ఒక సూచన చూపించబట్టినాడు. నేను ఒక అర్పణం తీసుకొస్తాను, అర్పణం అంగీకరించమంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని దూత అన్నాడు. 20వ వచనం చూడండి. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షణను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయి మరి అతనితో చెప్పాను. అతను అలాగ చేయగా యెహోవా దూత తన చేతులున్న
కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్షమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షమును కాల్చివేసెను. ఏమైందండి? గిద్యోను తీసుకొచ్చిన అర్పణము దేవుని దూత అంగీకరించింది కనుక అప్పుడు ఇతనికి ధైర్యం వచ్చింది. ఏమండి 22వ వచనం చూడండి. గిద్యోను ఆయన యెహోవా దూతాన్ని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచినాను కదా అనుకున్నాడు. దూత ఏమన్నాడు? భయపడబాక, దేవుని దూతను చూసిన వాళ్ళు అందరూ కూడా చచ్చిపోతారు కదా, అయితే నేను చెప్తున్నాను నువ్వు చావు. నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి? మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించమని అన్నాడు. తరువాత 6వ అధ్యాయం 24 చూడండి. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. ఏం పెట్టాడు? ఆ పేరు ఏం పెట్టాడండి? యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. అయితే నేను సందర్భానుసారంగా అక్కడక్కడ ధ్యానిస్తూ వచ్చినాను. మళ్ళీ ఈ సందర్భం వచ్చింది. యెహోవా షాలోమ్. మన దేవుని పేరు యెహోవా షాలోమ్, అనగా యెహోవా సమాధానకర్త. మనకు సమాధానమిచ్చే దేవుడు, కలహముల నుండి సమాధానమిచ్చే దేవుడు, పరిస్థితుల్లో సమాధానపరిచే దేవుడు, ఒకరికొకరు సమాధానం ఇచ్చే దేవుడు. మనం మనసులో సంతోషం సమాధానం లేనప్పుడు మన దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడని మనం నమ్మాలి, ఆయనకు లోబడాలి. నువ్వు సమాధానం చేస్తావు ప్రభా అని మనం లోబడాలి. సమాధానకర్త దగ్గరికి వచ్చి మనం సమాధాన పడేవారంగా మనం ఉండాలి. ఇంకా చూద్దామండి. గిద్యోను ఇంకా 2-3 సూచనలు అడుగుతాడు. నేను వెళ్ళాలంటే నాకేంటి, నేను ఎట్టా నేను నమ్మాలని మళ్ళీ అడుగుతాడు. అప్పుడేమంటాడు? నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతే. నేను చదివేది 6వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయో ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడినట్ల నీవు సెలవివ్వు అని అన్నాడు. నేలంతా తడిసిపోవాలి. ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, నేనంతా తడవకూడదు. గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలన్నాడు. ఆ విధంగానే అది చూడగలిగినాడు. తర్వాత ఇంకోసారి ఏం చేశాడు? ఈసారి నేలంతా తడవచ్చు కానీ గొర్రెబొచ్చు తడవకూడదు అన్నాడు. మళ్ళా ఆ రాత్రికి అది కూడా టెస్ట్ చేశాడు. ప్రియమైన 2 టెస్టులు చేసిన తర్వాత నేను యెహోవా దూతను చూచానని అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత ఏం చేశాడండి? 7వ అధ్యాయంకి వెళ్ళిపోదాం అండి. నేను త్వరగానే ముగిస్తాను. 7వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 7వ అధ్యాయంలో మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఏం చేశాడు? 7వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. 7వ అధ్యాయం 27వ వచనం. కావున ఇశ్రాయేలీయులు అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి అది కాదు 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానులను అప్పగింపదగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసుకుందని నా మీద అతిశయించునేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనుడు వినున్నట్లుగా ప్రకటించుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? గిద్యోను, యుద్ధానికి వెళ్తున్నావు కదా, ఈ యుద్ధంలో నువ్వు జయిస్తావు కదా. అయితే నువ్వు అనుకుంటావు నీ దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఆ సైనికుల చేత నువ్వు జయించిన అనుకుంటావేమో. కాబట్టి ఎంతమంది ప్రజలు వెళ్ళకూడదు యుద్ధానికి. నా బాహుబలము 2వ వచనం, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, కాబట్టి ఎంతమంది వద్దు. నేనున్నాను, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత ఈ యుద్ధం జరిగిస్తాను అని అంటున్నాడు. అప్పుడేమయ్యాడు? ఎవరైతే యుద్ధానికి వెళ్ళడానికి భయపడ్డారో వాళ్ళందరినీ విడిచిపెట్టేసేసాడు. జనులు
22,000 మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందండి, ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు దాహం అయినప్పుడు 5వ వచనం చూడండి, అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు, అనగా తన సైన్యం నుంచి 22,000 మంది వెనక్కి పంపేసిన తర్వాత మిగిలిన సైన్యాన్ని దాహం అనేసరికి నీళ్లు తాగడానికి తీసుకొచ్చాడు కొలం దగ్గరికి. అక్కడ ఏమైందో చూడండి, అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తమ నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివారిని, త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతివారిని వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. ఇక్కడ సైనికులు 2 పద్ధతులు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, కుక్క ఎట్లా గతుకుద్ది, నీళ్ళల్లో మూతి పెట్టి నాలుగుతో గతుకుద్ది, ఆ విధంగా తాగుతున్నారు కొంతమంది నీళ్లు గిద్యోను సైనికులు. అటువంటి వాళ్ళందరూ పక్కన పెట్టాడు. అయితే ఎవరైతే వంగి త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతి వారిని వేరుగా ఉంచుమన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే, మనిషి నీళ్లు ఎట్లా తాగుతాడు? నేను కృష్ణా జిల్లాలో ఉంటున్నప్పుడు అక్కడ తేలపురంలోకి వెళ్ళినప్పుడు ఒక చెరువు ఉండేది, పెద్ద చెరువు ఉండేది. అక్కడికి వెళ్ళి నీళ్లు తాగేవాళ్ళం. ఆ దినాల్లో ఆ నీళ్లు అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఈ దోశలతో తీసుకొని నీళ్లు తాగేవాళ్ళం. అది పద్ధతి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? కుక్క గతికినట్టు గతుకుతున్నారు సైనికులు. అటువంటి వాళ్ళందరూ వేరుపరచమన్నాడు. ఎవరైతే త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతి వారిని వేరుగా ఉంచమని వాళ్ళతో చెప్పారు. ఎవరైతే వంగి దోశలతో నీళ్లు తీసుకొని తాగుతారో వాళ్ళను మాత్రమే యుద్ధానికి తీసుకెళ్ళమన్నాడు. ఇందులో మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, నీళ్లు తాగటానికి కొలంలో నీళ్లు ఉన్నాయి, దోశలతో తీసుకోవాలి, మూతి దగ్గర పెట్టుకోవాలి. అనగా నీటికి నోటికి మధ్య ఎవరున్నారండి? చెయ్యి ఉంది, 2 చేతులు ఉన్నాయి. అర్థమవుతుందా? నీటికి నోటికి మధ్యవర్తి ఎవరు? చేతులు. కనుక నీళ్లు తాగాలంటే చేతులు ఏ విధంగా అవసరంగా ఉందో, యుద్ధానికి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువు తోడుగా ఉండాలి. మధ్యవర్తి అని యేసు ప్రభువు తోడుగా ఉండాలి. యేసు ప్రభువు తోడుగా లేకుండా అమాంతగా నీళ్ళను తాగి కుక్క తాగినట్టు తాగితే అటువంటి వాళ్ళని దేవుడు సహించడు. అర్థమవుతుందండి? కనుక అటువంటి సైనికులను తీసుకుని వెళ్ళమని దేవుడు గిద్యోనుతో చెప్తున్నాడు. ఆ విధంగా తీసుకుని వెళ్ళి తిరిగితే ఎంతమంది ఉన్నారంటే 8వ వచనం చూడండి, ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరూ తమ గుడారములకు వెళ్ళనంపిన కానీ 300 మందిని నిలుపుకొని మిద్యానీయులు దండు లోయలో దిగుచుండగా దిగువగా ఉన్నాడు. తర్వాత వీళ్ళందరూ కుండల చేతితో పట్టుకొని కుండలు వాయిస్తూ గొప్ప శబ్దం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు మిద్యానీయులు ఏం చేశారంటే, అమ్మో దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చేసేసాడు, ఆ కుండలు భయంకరమైన శబ్దం వస్తున్నాయి అని, ఆ శబ్దం దేవుని శబ్దమే, దేవుని సైనికులు మన మధ్య దిగినారని చెప్పేసి వాళ్ళు పారిపోయారు మిద్యానీయులు. 7వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉండబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు పాడము కొనకు పోయి బూరలను ఊది తమ చేతులను కొండలను పగులుకొట్టింది. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కొండలను పగులుకొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో బూరలు పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు చేశారు. చూసారా ఎంతమంది ఉన్నారు? చివరికి 300 మంది మిగిలారు. 3 గుంపులు చేశాడు. ఒక గుంపు 100 మందిని ఈయన తీసుకుని వెళ్ళాడు. మరి ఒక చేత్తో దివిటి, ఒక చేత్తో బూర పట్టుకొని వాళ్ళు ఆ కొండలు పగలగొట్టేసేసరికి ఆ గణగణ శబ్దాలకి దేవుడు ఆ శబ్దాన్ని హెచ్చించి శత్రువులు గుండెల్లో భేరీ మోగినట్టు మ్రోగి వాళ్ళందరూ పారిపోయారు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ వాళ్లకు ప్రధానమైనటువంటి ఓరేబు జయేబు అని వాళ్ళని పట్టుకొని అక్కడే చంపేసేసారు. మిద్యానీయులను చంపివేసేసి తరిమేసేసి వాళ్ళ ఆస్తులన్నీ కూడా దోచుకుని వచ్చారు. 8వ అధ్యాయం 4వ వచనం, గిద్యోనును అతనితో ఉన్న 300 మంది అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దాను దాటి విజయోత్సవంతో ముందుకు వెళ్ళిపోయారు, యుద్ధంలో గెలుపొందారు. కనుక ప్రియమైన వాళ్ళరా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుడు తన ఆత్మ చేతనే ఇదంతా జరిగిస్తాడనే సత్యం మనం తెలుసుకోవాలి. శ్రమలు వస్తాయి,
మరి బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, యాక్సిడెంట్స్ వస్తాయి. అయినప్పటికీ మనం ప్రభు దగ్గర మొరపెట్టుకునే వాళ్ళం ఉంటేనే ప్రభు మనల్ని కనికరించి రక్షించి ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడు కూడా మనం ఆనందించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక పంటలు పండినా పండకపోయినా, పశువులు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా దేవుని సన్నిధిలో మనం ఆనందించే వారం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో సంతోషించే వారం ఉంటేనే మనం ప్రభు బిడ్డలంగా ముద్రించబడతాం. లేకపోతే లోకస్తులాగానే ఉంటాం. మన ప్రభు మనతో ఉంటుండగా ఆ రీతిగా సంతోషంతో ముందుకు సాగిపోయి దేవుడు మనకు తీసుకొచ్చిన యుద్ధాల్లో జయం పొంది ముందుకు సాగిపోయేదానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి చిన్న వాక్య భాగాల్ని మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీ లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు. శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు. మా తండ్రి, గిద్యోను ద్వారా మిద్యానీయులను తరిమివేసిన దేవుడు. గిద్యోను ద్వారా ఇశ్రాయేలుకు క్షేమం దయచేసిన దేవుడు, విడుదల విశ్రాంతిని దయచేసిన దేవుడు. మేము కూడా మా తండ్రి శత్రువుల చేతిలో ఉంటున్నప్పుడు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా, మీ ప్రజలను వారు మా తండ్రి వారితో కలిసి మీ సన్నిధిలో సంతోషించడం మాకు సహాయం చేయండి. శత్రువులు వచ్చినప్పుడు జయించుటకు మీ కృప మాకు దయచేయండి. మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మా ప్రభా, మా తండ్రి, దుర్గమును పడదోయే దానినంత గొప్ప ఆయుధములు మీ దగ్గర ఉంటుండగా అటువంటి ఆయుధములు మేము కలిగిన వారంగా ఉండి శత్రువును జయించుటకు మాకు సహాయం చేయండి. ఇచ్చిన వాక్య భాగాన్ని ఆశీర్వదించండి. సంతోషించినట్లుగా మమ్మల్ని నడిపించండి. నూతన సంవత్సరంలో నూతన దీవెనతో మమ్మల్ని నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక పల్లవి పాడుకొని చివరి ప్రార్థన చేసుకుందామండి. (748వ పాట) మొదటి వచనం చివరి వచనం పాడుకుందామండి. 748. పాత పుస్తకంలో 633. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. లోకమున్ విడచి సిలువను మోసి, లోకమున్ విడచి సిలువను మోసి దీక్షతో ప్రభుని వెంబడింతును. లోకమున్ విడచి సిలువను మోసి దీక్షతో ప్రభుని వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. అంతము వరకు స్థిరముగా నిలచి, అంతము వరకు స్థిరముగా నిలచి అమూల్య మకుటము పొందేదను. అంతము వరకు స్థిరముగా నిలచి అమూల్య మకుటము పొందేదను. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను. చివరిగా ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీ ఘనమైన నామమునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకిచ్చిన లేఖన భాగములు మేము గ్రహించుటకు సహాయం చేయండి.
మా హృదయంలో భద్రపరచుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ లోకములో మేము సాగిపోతున్నప్పుడు మా ప్రభా మేము ఆనందించుటకు సహాయం చేయండి. మా ప్రభా శత్రువు అనే సాతాను శోధనలు తీసుకొచ్చినప్పుడు దాన్ని జయించుటకు మీ కృప మాకు దయచేయండి. మా ప్రభా మా తండ్రి, మీరు కూడా మా పైన అగ్ని పరీక్షలు ఉంచుతున్నప్పుడు మేము లోబడే వారంగా ఉండి పరీక్షలకు నిలబడి మా విశ్వాసములకు వన్నె తెచ్చున్నట్లుగా మేము నిలబడుటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాము. మాలో ఉన్న మూర్ఖత్వం తీసివేయండి, మాలో ఉన్న మొండితనం తీసివేయండి, మీకు లోబడేదానికి నేర్పించండి. మా దేవా, మమ్మల్ని కనికరించి దయ చూపించమని వేడుకుంటున్నాము. మా మధ్యలో అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మా ప్రభా, మరి వాలంటీర్లో బుజ్జుమును మీరు కనికరించండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాము. ఇక క్రియాటిని ఎన్నటికీ పెరగకుండా మీ దాసురాలు మీరు కనికరించి భద్రపరచమని వేడుకుంటున్నాము. ఋతుమ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. షుగర్ని కంట్రోల్లో ఉంచండి, దయ చూపించండి. మా ప్రభా, మా తండ్రి, మరి షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మరి భవానీ కొరకు, ఋతుమ కొరకు, ఇంకా మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. దయ చూపించండి, సహాయం చేయండి. మా ప్రభా, మా తండ్రి, ఎవరైతే అక్కరలో ఉంటున్నారో వారిని మీరు కనికరించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మా తండ్రి, మరి ఎస్ఏర్ గవర్నమెంట్ డ్యూటీ కరోనా టెస్టులు చేస్తుంటుండగా మీ సన్నిధిలో భద్రపరచమని వేడుకుంటున్నాం, దయ చూపించమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, మిసెస్ ఫిలిప్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, మిసెస్ చర్చిల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, కాంతమ్మ సిస్టర్ కొరకు, లిల్లీ గ్రేస్ కొరకు, ఎస్ఏరమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మీ దాసులను అందరినీ మీరే కనికరించి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మిసెస్ జాన్ సుబ్బారెడ్డి గారి భార్య కూడా మీరే దయ చూపించి సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. మా తండ్రి, స్టడీస్లో మౌనికకు, చింటూకు సహాయం చేయండి. హేనా బ్లెస్సింగ్కి మీ సహాయం దయచేయండి. మా దేవా, దయ చూపించండి. మా తండ్రి, సంధ్యా బబ్బులు కూడా సహాయం చేయండి. మా దేవా, ఈ రీతిగా ఉద్యోగాల కొరకు ఎదురు చూసినటువంటి మా ప్రభా, మరి శోభ కొరకు, జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీరే కనికరించండి, మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఉద్యోగాలు దయచేసి మీరే ఆదుకొనమని వేడుకుంటున్నాం, దయ చూపించండి. మా ప్రభా, ఎవరైతే ఇంకా అక్కరలలో ఉంటున్నారో మా ప్రభా, వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి అవసరం తిరిగిన దేవుడు గనక మీరే వాళ్లకు కృపను అనుగ్రహించి దయ చూపించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మా తండ్రి, మరి షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మేరీ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మేరీని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ దాసులను కూడా కనికరించి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేసి నడిపించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా కాపాడు. మరి ముఖ్యంగా మీరిచ్చిన విశ్వాసం చేత నడిపించబడి మీ కొరకై సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి. మా తండ్రి, అన్ని విషయాల్లో మిమ్మల్ని ఘనపరచడానికి మాకు నేర్పించండి. ఎవరి నిమిత్తం ప్రార్థించడం మర్చిపోయినామో మీరే కనికరించండి. శాంసన్ కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు. బేబీరానికి, శాంసన్కి మీ సన్నిధి తోడుగా వచ్చి భద్రపరచండి. మా ప్రభా, టూర్లో ఉన్నటువంటి శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డను కనికరించండి, క్షేమకరంగా మా మధ్యకు నడిపించండి. కీర్తి, శాంతి మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మా దేవా, మా ప్రభా, ఆ రీతిగా హేనా బ్లెస్సింగ్ స్టడీస్లో సహాయం చేయండి. మా తండ్రి, అన్ని విషయాల్లో గ్రేసి, సాక్షి మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. వరమ శిష్య కొరకు ప్రార్థిస్తున్నాను. మీ దాసులను కూడా కనికరించండి, షుగర్ కంట్రోల్లో ఉంచండి, నడవగలడు మీ కృప దయచేయండి. మిసెస్ చర్చిల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మీ దాసులను కూడా మీరు కనికరించి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. నడవగలడు మీ కృప దయచేయండి. మాకు ఇచ్చిన సమయం బట్టి మీ కొందనాలు తెలుసు, మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ మా తండ్రి, ఉద్యోగాలు లేని వాళ్ళ కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం నాయన. జ్యోతిని కనికరించండి, శోభాను కనికరించండి, మరి మా ప్రభా కమలాన్ని కనికరించండి, నానిని కనికరించండి. మీరు జ్ఞాపకం చేసి మీ బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేసి ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనతో నింపబడుటకు సహాయం చేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. Praise Lord, all of you. Praise Lord. Praise Lord, Amma.